ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అవ్వాలి. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఆ లక్ష్యం దిశగా పనిచేశారు. ఫలితం ఎలా ఉందో రాష్ట్ర ప్రజలను అడిగి తెలుసుకుందాం. పదండి నంద్యాల నియోజకవర్గానికి. కులమతాలు చూడను, రాజకీయ పార్టీలు చూడను, అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు మీ ఇంటికొస్తాయని సీఎం వైఎస్ జగన్ పదే పదే చెప్పారు. ఆ మాట నిజమని తెలుగుదేశం సానుభూతి పరులు ఒకప్పటి కార్యకర్తలే చెబుతున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబులను నమ్మి ఇన్నేళ్లు ఆ పార్టీలో ఉంటే కనీసం సెంటు స్థలం కూడా రాలేదని అన్నారు. జగన్ సర్కార్ హయాంలోనే మాకు ఇళ్లు మంజూరు కావడంతో పాటు అన్ని పథకాలు అందుతున్నాయని గర్వంగా చెబుతున్నారు. అమ్మఒడి పడుతుంది, మళ్ళా రైతు భరోసా పడుతుంది, మళ్ళీ ఆ నుంచి ఇంటి స్థలం కూడా వచ్చింది మా అక్కయ్యకు. అన్నీ బాగా చేస్తాను. శిల్పా సార్ కానీ మన జగన్ సార్ కానీ అన్నీ బాగా చేశాడు. మాకు మాత్రం ఎలాంటి టబుల్ లేకుండా చేశాడు. మాకు మేము ఇంతకుముందు రామారావు ఉన్నప్పుడు నుంచి కూడా ఉన్నాము. మాకు ఒక్క ఆధార్ కార్డు కూడా చూపించాలి వాళ్ళు. మాకు ఇంతకుముందు టీడీ ప్రభుత్వంలో ఉండేవాళ్ళం. మేము 10 సంవత్సరాలు మా పెళ్ళైనప్పటి నుంచి మాకు ఇళ్ళ స్థలము ఏమీ రాలేదు సార్. ఇప్పుడైతే జగనన్న వచ్చినాక మాకు అన్ని ఉపయోగాలు అన్ని సమకూలంలో చేరుతున్నాయి. అందుకనే ఆయన రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మాకు జగనన్న ఆసరా వచ్చింది, రుణమాఫీ వచ్చింది, అమ్మఒడి వచ్చింది, ఇంటి స్థలం వచ్చింది సార్. 14 ఏళ్లు సీఎంగా చంద్రబాబు పాలనలో ఏనాడు మైనార్టీలకు న్యాయం జరగలేదన్నారు. జగన్ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే మైనార్టీ సంక్షేమానికి కృషి చేశారని ముస్లిం సోదర సోదరీమణులు చెబుతున్నారు. జగనన్న వచ్చిన తర్వాత అనేక రకాలుగా మాకు లబ్ధి జరిగింది. నాకు ఆరోగ్యశ్రీ కార్డు ఉంది. ఆరోగ్యశ్రీ కార్డు వల్ల నాకు ఆపరేషన్ కూడా జరుపుతున్నాను. మాకు మా వాళ్ళకు అమ్మఒడి వచ్చింది, మా పిల్లలకు అమ్మఒడి పడింది. నాకు ఇంటి స్థలం వచ్చింది. వాళ్ళకు రుణమాఫీ డబ్బులు అయినాయి. పొదుపు సంఘాలలో డ్వాక్రా మహిళలకు మాకు 2 లక్షలు రుణమాఫీ అయింది. ఇంటి స్థలం వచ్చింది. మాకు జగనన్న వల్ల రేషన్ ఇంటికే తెచ్చిస్తున్నారు. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఆయన వల్ల మళ్ళీ ముఖ్యమంత్రిగా మాకు జగనన్నే కావాలి. జగనన్నతో 6 లక్షలు ఇప్పించినాడు. మా పిల్లలను స్కూల్లో ఇడిచినాడు. 3 పిల్లలను 3 స్కూళ్ళల్లో ఇడిచినాడు. అక్కడ నుంచి వచ్చేసి ఎమ్మెల్యే సొంతం డబ్బులు కూడా ఇచ్చినాడు. 3 లక్షలు పింఛన్ నాకు వస్తుంది. ఈ పాపకు కూడా వస్తుంది పింఛను. చనిపోయిన పిల్లని భార్యకు కూడా పింఛన్ వస్తుంది. ఇంతవరకు ఇట్లా ఇచ్చిన ముఖ్యమంత్రి ఒక్కరిని చూపించమను. ఎవరిని చూపిస్తారో. మంచి స్కూల్లోనే చదివిస్తున్నారు. వాళ్ళ ముగ్గురికి 10th క్లాస్ వరకు చదివిస్తారని మాకు మాట ఇచ్చినారు. మా కుటుంబానికి ఆదుకుంటారని భరోసా ఇచ్చినారు. కష్టమంటే ఏమిటో తెలియకుండా చూసుకున్న భర్త ఇప్పుడు అనారోగ్యంతో మంచాన పడటంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. నా అనేవాళ్లు ఎవరూ లేని ఈ బామ్మకు సీఎం వైఎస్ జగన్ అందిస్తోన్న సంక్షేమ పథకాలు జీవితంపై ఆశ కల్పించాయి. ఒక కాలు తీసినారన్నా, ఈ కాలుకు వచ్చేసి అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు లేదన్నా. దీనికి వచ్చేసి 3 లక్షల దాకా ఖర్చు వచ్చింది మాకు. జగనన్న వచ్చినాక ప్రతి ఒక్క పైసాకు వచ్చేసి జగనన్నే పెట్టుకున్నాడు ఆరోగ్యశ్రీ కార్డు మీద. స్ట్రెంత్ వేసినారు. దానికి కూడా వచ్చేసి ఆరోగ్యశ్రీ కార్డు మీదనే చేసినాడు. మళ్ళీ వచ్చేసి కాలుకి ఇన్ఫెక్షన్ వచ్చింటే అది కూడా ఆరోగ్యశ్రీ కార్డు మీదనే చేసినారు. అంతా మాకు స్ట్రెంత్ వేసినాక సంవత్సరం మందులు ఫ్రీగానే ఇచ్చినాడన్న మాకు హాస్పిటల్లో కూడా. మళ్ళీ ఇప్పుడైతే ఇంకా ఏం పని చేయనీకే లేదన్నా. ఆయనని మేమే సాకాలి. బయటికి పోతే 2.5 లక్షలు అవుతుంది అన్నారన్న. ఆ కాలు కూడా తీపియాలన్నారు. తిరుపతికి పోయినాను బర్స్ హాస్పిటల్కు అన్న సాయంతోనే నేను. కానీ తిరుపతిలో హార్ట్ పేషెంట్ కదా, కోమలేకి వెళ్ళిపోతాడని తీయలేదు. బతుకుతాడు నాయన, లేకుంటే ఏడవడుదును. మంచిది నాయన. ఆయన కాళ్ళకు ముక్కుతా మంచి బాగా చేసినాడు. లేకుంటే అడక తిన్న కూడా ఉండకపోతుంది నాకు. రామరాజ్యం ఎలా ఉంటుందో తెలియదు కానీ జగనన్న రాజ్యంలో హాయిగా ఉంటున్నామని ఈ పేదలంటున్నారు. అలా అయిపోయింది సార్. వైజాగ్లో చదివాడు. విద్యాదీవెన పడింది సార్, వసతి దీవెన పడింది మా బాబుకి. ఇప్పుడు లానేస్తం పడుతుంది సార్. మేము బాగున్నాము. మా పాప గుడికి అమ్మఒడి పడింది సార్. 10th క్లాసులో ఇక్కడ పడింది సార్. మళ్ళీ ఇప్పుడు రావుస్ కాలేజీలో కూడా ఇంటర్కి పడింది సార్. మా పాప కూడా పడింది సార్, అమ్మఒడి పడింది. ఇప్పుడు మా పాప గుడికి ఇక్కడ ఆర్జీఎం కాలేజీలో చేస్తుంది సార్, ఇంజనీర్గా చేస్తుంది మా పాప, ఫస్ట్ ఇయర్. ఇప్పుడు చాలా బాగుంది సార్. ఈ ప్రభుత్వం అనేది బాగుంది. ఇప్పుడు రాముడిని ఎట్లా కొలుస్తున్నారో అయోధ్యలో జగన్ సార్ గుడికి అట్లనే అందరి మనసులలో నిలిచిపోయినాడు సారు. ఇప్పుడు జగన్ సార్ అంటే రామ పరిపాలన ఎట్లా ఉందో జగన్ సార్ పరిపాలన కూడా అలాగే ఉంది. అమ్మఒడి పథకం డబ్బులు కూడా పడ్డాయి. ఇప్పుడు మళ్ళా మా పాప, ఇంకొక పాప, నాకు 3 కూతుర్లు, ఇంకో పాప బీటెక్ చదువుతుంది. 2 వాళ్ళకు కూడా బీటెక్
బీటెక్ సంబంధించినవి ఫీజు రింబర్మెంట్స్ వస్తున్నాయి. ఇంకా మా అత్తకు 45 ఇయర్స్ దాటినాయన్నమాట. ఆ డబ్బులు కూడా వస్తున్నాయి. మేము పొదుపులో ఉంటే దానికి సంబంధించిన డబ్బులు, చేయూత డబ్బులు కూడా ప్రతి సంవత్సరం మాకు పడ్డాయి. ఇంకా అన్నీ ఈ ప్రభుత్వం గురించి చెప్పాలంటే చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా గర్వంగా చెప్పుకోవాలా. నాడు నేడుతో పోల్చుకుంటే ఎలా ఉందో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. నాడు ఎలా ఉంది, నేడు ఎలా ఉంది అని. పిల్లల భవిష్యత్తు బాగా, జీవితాలు బాగుండాలా, చదువు కావాలా అనే ప్రతి తల్లిదండ్రులు ఈ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నాం. మా ముఖ్యమంత్రి ఇచ్చిన 10,000 సాయంతో నేను తోపుడు బండి పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్నాను. దీనివల్ల నాకు పెన్షన్ వస్తుంది, అమ్మఒడి వస్తుంది, అన్నీ వస్తున్నాయి. దీనికి కారుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇంతకుముందు గతంలో ప్రభుత్వాలు వచ్చినాయి, అందరూ అన్నీ చెప్పేటోళ్ళే కానీ ఎవరు చేసిన వాళ్ళు లేరు. నేను ఎస్సీ క్యాండిడేట్ ద్వారా నేను ఒక ట్రాక్టర్ సబ్సిడీ పొందినాను. 3,70,000 రూపాయలు సబ్సిడీ వచ్చింది. అలాగే ఇంకొక టాటాలో విస్టా తీసుకున్న కారు, దానికి 4,72,000 రూపాయలు సబ్సిడీ వచ్చింది. మళ్ళీ ఇంకొక కారు తీసుకునే ట్రావెల్స్ పెట్టుకొని ట్రావెల్స్ మీద బతుకుతున్నా సార్. నేను జగనన్న వల్ల దగ్గర 8,70,000 దాదాపు 9 లక్షలు లబ్ధి పొందిన సార్ నా కుటుంబం కొడుకు. అసలు ఇది మంచిగా చెడ్డ అనేది ఆలోచన చేసుకొని ఆయన ఏమంటున్నాడు, ఇప్పుడు ప్రభుత్వ పరంగా నేను మంచి చేస్తేనే నన్ను ఆదరించండి, లేకపోతే ఆదరించవద్దు అంటున్నాడు. మరి ఆ మాట చెప్పేది ఎంతమంది చెప్పగలుగుతున్నారు? ఈరోజు ఆ మాట చెప్పాలి అంటే ధైర్యం ఉండాలి. ధైర్యం ఎందుకు ఉందంటే ఆయన చేస్తున్నాడు కాబట్టి ధైర్యంగా చెప్తున్నాడు. మరి చేయగలిగినటువంటి పనులన్నీ చేశాడు. ఆయన వాగ్దానాలు చేసినటువంటి వాటిల్లో కూడా 80% పైన వాగ్దానాలు చేస్తే 100% ఇప్పుడు రైతులకు కానీ ఇంకా ఇతర కులాల వాడికి కానీ అందరికీ అందజేశాడు. మరి ఇంకా ఏం కావాలి మనకి? ఇలాంటి ఇంటి దగ్గరకు వచ్చి మనకి తెల్లారిపాటికి బియ్యం కానీ ఇంకోటి కానీ ఇతర వస్తువులు అన్నీ కూడా ఇంటి దగ్గరకు వచ్చి అందిస్తున్నారు. మనకి కావాల్సింది ఏంటి? చెప్పింది చేస్తాను, చేసేదే చెప్తాను అని సీఎం వైఎస్ జగన్ తరచూ చెబుతుంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్లోని ఈ పేద, బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలన్నీ జగనన్నే కావాలి, జగనన్నే రావాలని ఒకే మాట వినిపిస్తున్నారు. ఒకే బాటలో అడుగులు వేస్తున్నారు.